మార్గదర్శి ఫైనాన్సియర్ వ్యవహారంలో 45S ఉల్లంఘించి డిపాజిట్లు స్వీకరించిన వ్యవహారంలో ఆర్బీఐ వాదన కూడా వినాలని సుప్రీంకోర్టు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 6 నెలల్లో తేల్చేసిన ఆదేశించిన సుప్రీంకోర్టు ఈ కేసులో తనను తెలంగాణ హైకోర్టుకు సహకరించాల్సిందిగా సూచించినట్లు చెప్పారు. వడ్డీతో సహా సేకరించిన డిపాజిట్లపై 2011 నాటికి చెల్లించాల్సిన మొత్తంపై కూడా దృష్టి సారిస్తామన్నారు. మొత్తం 2.70 లక్షల పేర్లతో డిపాజిట్లు సేకరించినట్లు వెల్లడించారు. ఇందులో కోట్ల మీద కూడా డిపాజిట్ చేసిన వారున్నారన్నారు. ఇప్పటికీ తన మనస్సు కాంగ్రెస్ వైపే ఉందని, ఆ పార్టీకి కనీసం 100 సీట్లు వస్తేనే దేశంలో లౌకికవాదం నిలబడుతుందని ఉండవల్లి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్కు సిద్ధం సభలో రాయి గట్టిగానే తగిలిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజమహేంద్రవరం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి, వెంకటేశ్వరరావు దంపతులు నిడదవోలు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కంద్ర దుర్గేష్ను పరామర్శించారు. దుర్గేష్ మాతృమూర్తి మేడ పద్మావతి కన్నుమూసిన సంగతి తెలిసిన వారు రాజమహేంద్రవరంలోని దుర్గేష్ నివాసానికి వెళ్లి కంద్ర దుర్గేష్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, ఇతర నాయకులు ఉన్నారు. ఎట్టకేలకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉండి నుంచి ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే సీటు దక్కక ఆయన రాజకీయ భవిష్యత్ అనిశ్చితిలో పడిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో ఉండి సీటును ఆయనకు కేటాయించారు. దీంతో ఇప్పటికే సీటు పొంది ప్రచారం కూడా ప్రారంభించిన మంతెన రామరాజు నిరాశ చెందారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం 5 గంటలకు రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ బస్టాప్ సెంటర్లో వారాహి విజయబేర యాత్రలో పాల్గొంటారు. రాజానగరం జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, ఇతర నేతలు వారాహి విజయబేర్ని విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులు ఈ యాత్రలో పాల్గొనున్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ పాలనలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యం బీసీ ఆత్మీయ సమావేశంలో స్పష్టం చేసిన మంత్రి కొట్టు సత్యనారాయణ. కాకినాడ సిటీ కూటమి అభ్యర్థిగా వనమాడి కొండబాబు నామినేషన్. భారీగా తరలివచ్చిన 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు. ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నామినేషన్ దాఖలు. నెల్లూరు జిల్లాలో అదుపు తప్పి ప్రమాదవశాత్తు చెట్టుని ఢీకొన్న ఆటో. జగనన్న పాలనలోనే బీసీలకు అధిక ప్రాధాన్యం దక్కిందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. జగనన్న పాలనలోనే బీసీలకు అధిక ప్రాధాన్యం దక్కిందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన బీసీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ ఇప్పటి వరకు బీసీలను అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని, వైసీపీ మాత్రం తమకు తగిన ప్రాధాన్యం కల్పించాయని అన్నారు. అందుకే మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ తన ద్వారా కొంతమంది లబ్ధి పొంది పార్టీ వీడి వెళ్లడాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ కాపులతో పాటు అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారని, అభివృద్ధికి విశేష కృషి చేశారంటూ కొనియాడారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టేద్దామని ప్రయత్నం చేసి ఇవాళ నేను ఎందుకంటే ఇటువంటి వాడిని క్షమించకూడదు. సామాన్యుడిని ఏదో తెలిసి తెలియక చేసిన వాడిని మనం వదిలేయచ్చు. అధిక తెలుగుతోటి మన అమలు చేయాలని ప్రయత్నపూర్వకంగా అమలు చేసి మనతో ఉపకారం పొంది ఇవాటి వరకు ఉపకారం పొందుతూనే ఓటులు తీసి తప్పదగలేద్దాం అనుకున్నామని మీరు కూడా నేను చెప్తారు. రేపు ఇంత మంచితనం పనికిరాదండి. అందుకని దయచేసి జరుగుతున్న పరిణామాన్ని నేను చూస్తున్నాను. ఇప్పుడు అందరూ ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ముగింపయ్యే లోపలనే వాడు ఎంత తప్పు చేశామో, ఎందుకు ఇటువంటి పొరపాటు చేశామని ఆలోచనలోకి ఖచ్చితంగా వస్తారు. వచ్చే పరిస్థితి నేను తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎన్నికలు అయిపోయే లోపలనే
ఎందుకు మనం తప్పు చేసేలా వచ్చామరా, రాంగ్ చెప్పేసామరా అని ఎదిగిన అయ్యేలోపునే గ్రహించే పరిస్థితికి ఖచ్చితంగా వస్తుంది. భగవంతుడు కూడా ఉన్నాడు. భగవంతుడి సేవ చేస్తూ ఏనాడు భగవంతుడి దగ్గర తప్పు చేయలేదు. భగవంతుడు నాకు అన్యాయం చేయడని నా ప్రగాఢమైన నమ్మకం. భగవంతుడు సేవలో ఉంటూ చేసిన దానికి భగవంతుడు నన్ను ఎప్పుడు ఎక్కడికక్కడ రక్షిస్తూనే ఉంటాడు. వెళ్ళిపోయినోళ్ళు వెళ్ళిపోతే నీకు వచ్చిన నష్టం ఏంటని ఎప్పటికప్పుడు నాకు భగవంతుడు భుజం తడుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంది. అటువంటి పరిస్థితిని మనందరం సామూహికంగా కలిసికట్టుగా ఐకమత్యంగా ఎదుర్కొందామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ సహకారంతో ఆ పరిస్థితిని ఎదుర్కొంటామని కూడా. ప్రజల ఆకాంక్షల మేరకు కాకినాడ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కాకినాడ సిటీ కూటమి ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు వెల్లడించారు. ప్రజల ఆకాంక్షల మేరకు కాకినాడ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కాకినాడ సిటీ కూటమి ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఆయన శుక్రవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. జగన్నాథపురంలోని తన నివాసం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలిరాగా భారీ ర్యాలీగా వనమాడి కొండబాబు తరలివచ్చారు. జగన్నాథపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామిని వనమాడి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి కొంత దూరం వరకు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్తో కలిసి సైకిల్ తొక్కుతూ ర్యాలీ చేపట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఈరోజు కూటమి అభ్యర్థిగా జనసేన, బీజేపీ వాళ్ళ సపోర్ట్తో ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. వారికి అధ్యక్షుడు నారా చంద్రబాబు గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నామినేషన్ సమయంలో ఈరోజు కాకినాడ నగరంలో కార్యకర్తల నాయకులతో ఏదో సింపుల్గా నామినేషన్ చేయాలని మేము ప్రకటన చేసుకోవడం జరిగింది. కానీ పెద్ద ఎత్తున ప్రజలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఈ నామినేషను ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టామో దానికి పెద్ద ఎత్తున వచ్చి నాతో పాటు పాలు పంచుకున్నారు. కాకినాడ నగరం గురించి మీ అందరికీ తెలుసు. 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేస్తాను నేను. 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేసి ఈ కాకినాడ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా కాకినాడ ప్రజల యొక్క అభివృద్ధి ఏది ఆకర్షించారో దాని విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాను. గతంలో అయితే స్మార్ట్ సిటీ తీసుకొచ్చి కాకినాడని దేశంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తాం. అలాంటి స్మార్ట్ సిటీని ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. కాకినాడ అయింది. కాకినాడ స్మార్ట్ సిటీ చేస్తాం మేము. అలాంటి స్మార్ట్ సిటీని గంజా సిటీగా, డ్రగ్స్ సిటీగా మార్చేశాడు దూరంపూడి సతీష్ రెడ్డి. అలాంటి సమయంలో ఈ రోజు ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ రోజు ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్న ప్రజలారా, కాకినాడ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కూడా ఈ రోజున ఈ కాకినాడ సిటీని ఏదైతే గంజా సిటీగా, డ్రగ్స్ సిటీగా మార్చారో అలాంటి సిటీని మళ్ళీ గంజాయి, డ్రగ్స్ రహిత సిటీగా మార్చి రాష్ట్రంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దడానికే ఈ కొండబాబు కృషి చేస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి దీపిక రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలుదేరారు. నామినేషన్ దాఖలు చేయడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే లీలా గోవింద్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జనసేన నుంచి శాసనసభకు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అనకాపల్లి పుర ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, 3 పార్టీల నాయకులు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఉమ్మడి పార్టీల ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా అందరికీ 4,000 రూపాయల పెన్షను, ప్రతి నెల వారి ఇంటికే చేరే విధంగా వికలాంగులకి 6,000 రూపాయలు
పెన్షన్ అది కూడా వారి ఇంటికే చేరే విధంగా వ్యవస్థ కొనసాగిస్తూ రైతు బంధు అని ప్రతి రైతుకు 20,000 రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే కార్యక్రమం కానీ, మహిళలకు పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు పెళ్లి సందర్భంగా ఇచ్చే బహుమతి, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ పాసు, 4 సిలిండర్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు పొందుపరిచినటువంటి మేనిఫెస్టో ప్రజలు అభిమానించి ఆదరించి వారు అపూర్వమైనటువంటి అభిమానంతో అపూర్వమైనటువంటి విధంగా స్వాగతం పలికి ఈరోజు నామినేషన్కి అందరూ కూడా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సమాజంలో ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జనసేన గుర్తైనటువంటి రాజు గ్లాస్కు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరొకసారి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు, నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థి గూడూరు ఉమాబాల అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ జగరోతు విజయకుమార్ ఆకాంక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు, నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థి గూడూరి ఉమాబాల అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ జగరోతు విజయకుమార్ ఆకాంక్షించారు. మండల కేంద్రమైన ఆకివీడు పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో పీవీఎల్ నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తిరుమారెడ్డి మాధవి జగదీష్, మోరా జ్యోతిరెడ్డి, దానయ్య కుంచాడ, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ రోజు 10:58 నిమిషాలకి నామినేషన్ పూర్తి చేయడం జరుగుతుంది. మరి ర్యాలీగా వెళ్ళి రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర వేయకుండా కార్యకర్తల సమక్షంలోనే ఈ నామినేషన్ కార్యక్రమం పూర్తి చేసి ఎవరైతే పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కార్యకర్తల సమక్షంలోనే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ 4 మండలాల నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున నాకు మద్దతు తెలపడానికి వచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి కార్యక్రమాలతో 5 సంవత్సరాలు కూడా జగన్ పరిపాలన చూసి మరి ఈరోజు
ప్రజలందరూ కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయాలి, ఉండిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని మరి ఎప్పటి నుంచో తెలుగుదేశం కంచుకోటగా చెబుతున్న ఈ ఉండి నియోజకవర్గాన్ని కొట్టాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి జనం ఉత్సాహం చూస్తూ ఉంటే ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ తోటి నెక్కుతుందని స్పష్టంగా తెలుస్తోంది. తప్పనిసరిగా మరి రెండోసారి ఒకసారి నేను ఓటమి పాలైన జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చి నరసింహరాజన్న ఈసారి నువ్వు నెగ్గుతావు, ఇక్కడ పోటీ చేయమని చెప్పి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం పొట్లూరు సమీపంలో రహదారిపై వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పి ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలు కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం పొట్లూరు సమీపంలో రహదారిపై వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పి ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలు కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కావలి మండలం అన్నగానిపల్లెనికి చెందిన కూలీలు గుడ్లూరు మిర్చి కోతలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజేంద్ర నగర్ శ్రీ సీతారామ కళ్యాణం సందర్భంగా శ్రీరామ ఆలయం వద్ద కోలాటం అనే భక్తి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామ కళ్యాణం సందర్భంగా స్థానిక రాజేంద్ర నగర్లో శ్రీరామ ఆలయం వద్ద భక్తుల కోలాటం ఆకట్టుకుంది. గుబ్బల లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కండవల్లి శ్రీనివాస్, రేఖా విశ్వతేజ కుమార్, అనసూయ సూరన్న, కాసాన రమణ, శ్యామ్ కుమార్, నాగేశ్వరరావు, వర్మ, నాగూర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ పాలనలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యం, బీసీ ఆత్మీయ సమావేశంలో స్పష్టం చేసిన మంత్రి కొట్టు సత్యనారాయణ. కాకినాడ సిటీ కూటమి అభ్యర్థిగా వనమాడి కొండబాబు నామినేషన్, భారీగా తరలివచ్చిన 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు. ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నామినేషన్ దాఖలు. నెల్లూరు జిల్లాలో అదుపు తప్పి ప్రమాదవశాత్తు చెట్టుని ఢీకొన్న ఆటో. సీసీసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.